సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈ రోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో మనకి డెలివరీ టైం దగ్గరికి పడుతున్న కొద్దీ ఒక టెన్షన్ అనేది ఉంటుందన్నమాట డెలివరీ గురించి. సో ఆ డెలివరీ టెన్షన్ అనేది తగ్గించడానికి నేను నెక్స్ట్ వీడియోస్లో మీకైతే డెలివరీ టెన్షన్ గురించి కొన్ని వీడియోస్ అనేవి షేర్ చేస్తాను. ఆల్రెడీ వీడియోస్ అనేవి షేర్ చేశాను. సో కొంచెం మీరు టెన్షన్ అనేది తగ్గించుకోవచ్చు. సో అందులో మెయిన్గా మీరు ఏంటంటే స్టిచెస్ గురించి టెన్షన్ అవుతూ ఉంటారు. సో ఆల్రెడీ మనకి సిజేరియన్కి మనం రెడీగా ఉన్నాము అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఏంటంటే స్టిచెస్ అనేవి అయితే మనకి కుట్లు వేస్తూ ఉంటారు కదా, సిజేరియన్ స్టిచెస్ అనేవి విప్పేవైతే మంచివా విప్పనివి అంటే రెండు రకాలు ఉంటాయన్నమాట కుట్లు అనేవి. సో అవి మనకి ఏ స్టిచెస్ అయితే మంచివి అని అడుగుతూ ఉన్నారనమాట. సో ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో ఈ డౌట్ చాలా మందికి ఉంటుంది కాబట్టి ఈ డౌట్ మీద వీడియో అనేది ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి ఈరోజు ఈ వీడియోలో మీ ముందుకైతే వచ్చాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం మనము. సో స్టిచెస్ అనేవి రెండు రకాలుగా ఉంటాయన్నమాట. సో ఆపరేషన్ చేస్తాము అనుకున్నప్పుడు మనకి డాక్టర్ కూడా అడుగుతూ ఉంటారు, సో విప్పేటివి అంటే కావాలా లేదంటే లోపలనే కుట్లు అనేవి విప్పకుండానే లోపల కరిగిపోయే స్టిచెస్ అని అడుగుతూ ఉంటారు. సో మీరు మ్యాక్సిమం అయితే సెకండ్ టైప్కి అంటే లోపలనే అంటే విప్పకుండా మనకి హీల్ అనేది అయిపోతూ ఉంటుంది అనమాట. సో విప్పే పని లేకుండా మన స్కిన్కే కలిసిపోతాయి. సో దాంట్లో ఎలా ఉంటుందంటే మనకి ఇంకా కుట్లు అనేవి బయటికి కనిపించకుండా ఒక లైన్ మాదిరి పొట్ట మీద గీత అనేది పడుతూ ఉంటుంది. అండ్ ఎక్కువ కూడా కట్ చేయరు, కొంచెం వరకే మనకి స్కిన్ అనేది కట్ చేసి బేబీని బయటికి తీస్తూ ఉంటారు. అండ్ దాని తర్వాత ఫ్యూచర్ కూడా మనకి పొట్ట మీద ఘాట్లు అనేవి ఎక్కువగా ఉండవు. సో ఆపరేషన్ చేయితో వేసే కుట్లు అంటూ ఉంటారు, అవి విప్పుతారనమాట. సో ఇదేమో ఫస్ట్ నేను చెప్పిందేమో జిప్ ఆపరేషన్. సో ఇదైతే మనకి బెస్ట్గా ఉంటుంది, ఎందుకంటే నేను చేయించుకున్నా కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంతవరకు అయితే ఎలాంటి స్టిచ్ పెయిన్ అలాంటిది అయితే నాకేం రాలేదు అండ్ తొందరగా మానిపోతాయి అన్నమాట. సో ఒక 1 వీక్కే 6 months వరకు కుట్లు ఎలా ఉంటాయో చేయితో వేసిన కుట్లు మామూలుగా 6 నెలల తర్వాత ఎలా కనపడతాయో 1 వీక్కే నాకు ఈ జిప్ ఆపరేషన్లో కనిపించాయి అన్నమాట. సో అంత బాగా హీల్ అవుతూ ఉన్నాయి. అండ్ దాని తర్వాత చేయితో వేసే కుట్లు అయితే దానికి డ్రెస్సింగ్ అనేది మాటికి అవసరం ఉంటుంది. అండ్ దాని తర్వాత కుట్లు కూడా బాగా కనపడతాయి, అక్కడొక బటన్ లాగా పొట్ట కూడా చాలా పెద్దగా మనకి ఉబ్బిపోయినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. అండ్ స్టిచెస్ కూడా చాలా పెద్దగా కనపడుతూ ఉంటాయి. సో పొట్ట మీద ఇన్ ఫ్యూచర్లో మనకి ఎప్పుడైనా మనం చనిపోయిందనుక కూడా ఆ పొట్ట అనేది కొంచెం షేప్ అవుట్గా ఆ కుట్లు అనేవి కొంచెం కనపడుతూ ఉంటాయి అన్నమాట. ఈ స్టిచెస్ అనుకోండి హీల్ అయిపోయి మనకి అది పెయిన్ ఉండదు అండ్ అది కనపడడం కూడా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇది నెక్స్ట్ ఆపరేషన్కి కూడా మనకి దాని మీదనే చిన్నగా కట్ చేసి తీస్తూ ఉంటారు. సేమ్ అండ్ నాకు ఇప్పుడు 3 ఆపరేషన్లు అయినా కానీ ఒక్కటే లైన్ మాదిరిగా ఉంటుంది స్టిచెస్. సో ఈ కుట్లు అనేవి మంచి నేనైతే చేయించుకున్నా కాబట్టి నాకు ఎలాంటి ఇబ్బంది అయితే అవ్వలేదు అండ్ తొందరగా మానినాయి. కానీ ఎలాంటి టైంలో మనము ఈ జిప్ ఆపరేషన్ ప్రిఫర్ చేయకూడదు అని అంటే ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే అండ్ ఇంతకు ముందు మీకు జిప్ ఆపరేషన్ అవ్వకుండా చేయితో వేయించుకుంటే మాత్రం కుట్లు సెకండ్ ఆపరేషన్కి కూడా మీరు జిప్ ఆపరేషన్ అనేది పనికిరాదు. సెకండ్ టైం కూడా మీరు మామూలుగా చేయితో వేయించుకోవడం బెస్ట్. కొంతమందికి ఏంటంటే గ్యాప్ ఎక్కువ ఉంటుంది, గ్యాప్ ఎక్కువ ఉన్న వాళ్ళు సెకండ్ టైం జిప్కి అయితే వెళ్ళొచ్చు. సో ఖచ్చితంగా ఈ రెండు రకాలుగా ఉంటాయి కుట్లు అనేవి. సో మీరు ఫస్ట్ ఏమైనా కుట్లకి ఇబ్బంది అనిపించి ఫస్ట్ జిప్ ఆపరేషన్ చేసి కూడా స్టిచెస్ అనేవి తొందరగా మానని వాళ్ళు ఇన్ఫెక్షన్ అయ్యి అవి మొత్తం చీంపట్టి ఇలా ఉంటాయి కదా, వాళ్ళకి నెక్స్ట్ టైం జిప్ అనేది బెస్ట్ అనమాట. సో ఇలా 2 రకాలుగా ఉంటాయి స్టిచెస్ అనేవి. సో మీరైతే బెస్ట్కి వెళ్ళాలి అని అంటే మాత్రం మామూలుగా కంప్యూటర్ స్టిచెస్ అనేవి చేయించుకోవడం చాలా మంచిది. అవి చేయితో కాకుండా బయటికి కనపడకుండా ఒక లైన్ మాదిరిగా ఉంటాయి. సో ఈ 2 రకాలవి మీకు ఉంటాయి. అండ్ బెస్ట్ అయితే నేను చేయించుకున్న ఆపరేషన్స్ అనేవి మీకు బెస్ట్గా ఉంటాయి. అండ్ కాస్ట్ విషయంలో దానికి దీనికి ఒక 10,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చింది ఎక్కడైనా సరే వెళ్ళి చేయించుకోవచ్చు మీరు. అన్ని హాస్పిటల్లో ఈ ఫెసిలిటీ అనేది ఉంటుంది. అండ్ విప్పేటప్పుడు కూడా మనకి లాస్ట్ ఒక 15 days తర్వాత రమ్మంటారు. లాస్ట్కి ఒక నాట్ అనేది ఉంటుంది, అది కట్ చేసి మనకు ఒక సువ్వ లాంటిది తీస్తారనమాట బయటికి. సో జిప్ ఆపరేషన్ అనేది స్టిచెస్ ఇలా ఉంటాయి, విప్పే తరిక కూడా ఇలా ఉంటుంది. సో ఇది మీకు నచ్చితే మాత్రం చేయించుకోండి. మ్యాక్సిమం ఇప్పుడు హాస్పిటల్స్లో అయితే అందరూ ఇదే చేస్తున్నారు. సో మీకు నచ్చితే మీరు చేయించుకోవచ్చు హ్యాపీగా. సో చూస్తారు కదా ఈరోజు వీడియో. ప్రెగ్నెన్సీలో మనకి ఈ స్టిచెస్ గురించి డౌట్ ఉంటుంది కాబట్టి ఈ డౌట్ గురించి ఈరోజు వీడియో అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.